రిజాల్వ్ చేయడానికి ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. అందరినీ అభినందిస్తున్నాను. ఇప్పటికే 5 జీవోలు ఇచ్చారు. 2800 ఎకరాలకు ఇచ్చేశారు. నిన్న ఆదివారం ఉదయం 2100 ఎకరాలకు జీవో ఇచ్చారు. ఇంతమంది జీవితాలకి శాశ్వతంగా మేలు చేసిన మన సీఎం గారిని కైకలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనిలో గర్వంగా చెప్తున్నాను ఒక గొప్ప విషయం. ఎవ్వరికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా హక్కులు కల్పించిన సీఎం గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ సిఎస్ గారికి అందరికీ, వాళ్ళు నాకన్నా చిన్నాళ్ళు అయిపోయారు వయసులో, లేకపోతే పాదాబంధనం చేయాలి. అలాంటి మంచి కార్యక్రమం చేశారు. ఒక్క రూపాయి ఖర్చు అవ్వాలి. ఎవరిని అడిగితే చెప్పండి ఒక్క రూపాయి ఖర్చు. గత పాలకులు వ్యక్తిగత లాభం కోసం ఆ కలెక్టర్ గారిని వెళ్ళి అడిగితే ఇది సాధ్యం కాదన్నారు. ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసిన ప్రభుత్వం ఇది. అందుకని నేను అభినందిస్తున్నాను. అలాగే నా జీవితంగా ఎమ్మెల్సీ చేశా, ఎమ్మెల్యే చేశా, మంత్రి చేశా. కానీ ఇంతమంది జీవితాల్లో ఈ ముఖ్యమంత్రి గారు చేసిన పని వల్ల ఇంత సాటిస్ఫాక్షన్ నాకు ఎప్పుడూ జరగలేదు. నిజంగా సంతోషంగా ఉంది. నాకు నిద్ర పట్టట్లా. అతి కష్టమైన కొల్లేరు సమస్యకు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పర్యావరణాన్ని కాపాడుతూనే 100 ఏళ్ల నుంచి అక్కడ బతుకుతున్న కొల్లేరు ప్రజలకు అలాగే జిరాయితీ భూములకి శాశ్వత పరిష్కారం ఇస్తానికి జరుగుతుంది. మీరు ఎవరికి కాళ్ళకి దండం పెట్టకల్లా చేసిన అలాగే చేసి పెట్టినారు కొల్లేరుకి. అలాగే ఆక్వాకల్చర్లో 2014 నుంచి 19 దాకా ఒక గోల్డెన్ పీరియడ్. దాదాపు ఈ మండలం రాష్ట్రంలో 662 తలసరి ఆదాయం నెంబర్ 1, నెంబర్ 2 కైకలూరు. ఇంత ఆదాయం వస్తానికి కారణం వాళ్ళు తీసుకుని ఉంది. దీనికి కారణం ప్రభుత్వం ఆ రోజు అన్నీ చేసింది. ఏది కావాలంటే 100 కోట్ల విలువైన ఉచిత ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చింది. అలాగే 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 55 కోట్లతో 220 kV సబ్స్టేషన్ పెడుతున్నారు. గోపారంలో 4 సబ్స్టేషన్ 15 కోట్లతో పెడుతున్నారు. ఒక 14 కోట్లు లైన్స్ అనేసి 84 కోట్లు ఒక్క విద్యుత్లో ఖర్చు పెడుతున్నారు. అలాగే ఈ మంచి ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డ్రైన్స్ని 100కి 100 పాళ్ళు తవ్వేశాం, అన్ని డ్రైన్స్ని. అలాగే పట్టిసీమకి నీరు కొల్లేరు నుంచి ఉప్పుటేరుకు వస్తానికి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చారు. అలాగే గోదావరి నీరు ఉండి కాన్స్టిట్యున్సీ నుంచి ఎప్పుడు ఎక్సెస్ అయినా ఉప్పుటేరులోకి వెళ్తే అది ఆక్వా రైతులకి ఉపయోగం పడుతుంది. అలాగే నరేగాలో 5 ఏళ్ళు 13 కిలోమీటర్లు వేశారు. కిందటి సంవత్సరం 33 కోట్లతో 39 కిలోమీటర్లు. వాళ్ళు 5 ఏళ్ళు వేసిన దానికి 3 రెట్లు ఒక ఏడాదిలో వేసాం. ఆలోచించండి ఎంత గొప్ప పని. అలాగే ఈ ఏడాది మొదటి పోర్షన్లో నరేగా 10 కోట్లతో 16 కిలోమీటర్లతో ఇప్పుడు రాబోయే రామ్జీలో మిగిలిన రోడ్లు వేస్తారు. అలాగే ఈ సంవత్సరం పంచాయతీ రాజులో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీ రాజులో 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. మీకు తెలుసు కైకలూరులో 2024 రోడ్లు ఎట్లా ఉన్నాయో 54 కోట్లతో ఈ రోడ్లను అభివృద్ధి చేశారు ఆర్ఎన్బిని. అలాగే గత ప్రభుత్వంలో నడకన నడుస్తున్న నేషనల్ హైవేని వాళ్ళు ఎలా తయారవుతుందో చూడండి, నేషనల్ హైవే. అలాగే సీఎం రిలీఫ్ కింద 7,44,00,000 ఇచ్చారు సీఎం గారి హెల్త్ రిలీఫ్ కోసం. అలాగే భక్తులకి నమ్మకమైన అతి పురాతనమైన మన పాతాళ భోగేశ్వర స్వామి టెంపుల్ డెవలప్ చేయడానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2019కి ముందు నేను మీకు చాలాసార్లు చెప్పాను, పిచ్చ మొక్క నాటి మంచి కాయలు కాయమంటే కాయదు. కానీ ఒకసారి అవకాశం ఇవ్వమన్నారని మనం ఒక అవకాశం ఇస్తే ఏం చేశారండి? ఈ అవకాశాన్ని అభివృద్ధికి కాకుండా అన్ని రంగాల్లోనూ విధ్వంసం సృష్టించారు. గొడ్డలి పార్టీ బాబాయిని చంపి తల్లికి చెల్లికి ఆస్తి ఇవ్వకోకుండా వాళ్ళ కుటుంబాన్ని బాధపెట్టారు. మనకేం చేస్తారని ఒకసారి ఆలోచించండి. అధికారం లేనప్పుడు పాదయాత్ర చేస్తూ ముద్దులు పెడుతూ అధికారం వచ్చిన తర్వాత అది శాశ్వతం అనుకుని అంతఃపురాల్లో కూర్చుని అన్ని కుట్రలు చేశారు. అలాగే ఇప్పుడు అధికారం కోసం కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. గంజాయి బ్యాచ్తో వెళ్ళి రఫా అని ప్రజల్ని భయభ్రాంతులను చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. గొడ్డలి పార్టీ 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళందరినీ నేను కోరేది ఒకటే, మీ పక్క వాళ్ళకి ఓళ్ళలోకి వెళ్ళి చెప్పండి. చిన్న ఇబ్బందులకి గొడ్డలి పార్టీ అవకాశం వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తుకి
మనమే ఊరేసిన వాళ్ళం అయిపోతామని చెప్పండి. అలాగే మీరు చూస్తున్నారు 16,000 మందికి డిఎస్సిలో ఇస్తే ధర్నాలు,